పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా పలు పాఠశాలల విద్యార్థులకు పోటీలు, అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థి దశ నుంచి సామాజిక అంశాలపై తెలియజేయడం ఎంతైనా అవసరమని, పోటీల ద్వారా ఆయా అంశాలపై విషయ పరిజ్ఞానం పెరుగుతుందని జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ మహేశ్వరరావు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా పలు పాఠశాలల్లో విద్యార్థులకు పోటీలు, అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్వరరావు మాట్లాడుతూ 3 రోజుల పాటు ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమాల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ పిఎస్ఎం, జేఎల్బీ, సంస్కార్, బార్డోలి, సర్ సివి రామన్ పాఠశాలల్లోని 126 మంది విద్యార్థులకు జనాభా పెరుగుదల, అరిష్టాలు, పరిష్కారం అనే అంశంపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించామని, గెలుపొందిన వారికి నెల 12న బహుమతులు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో హరిహర శెట్టి కృష్ణ, అరసవల్లి సుబ్రహ్మణ్యం, మాధవీలత, వారణాసి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మంచిగా రాస్తే మీ అభిప్రాయాలన్నీ కూడా తెలియజేస్తే ఎవరైతే బెస్ట్ సెలెక్ట్ చేసి వాళ్ళకి మేము ప్రైజెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మీరందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేయాలి, మంచిగా రాయండి, మంచి సర్టిఫికెట్ తీసుకోండి, గిఫ్ట్ తీసుకోండి. అది మీకు ఒక మెమరీ లాగా ఉంటుంది. అది మీరు ఒక డిగ్రీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మేము కాంపిటీషన్ పోటీ చేస్తాం, మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అని చెప్పుకోవడానికి బాగుంటుంది. అలాగే ఏంటంటే అధిక జనాభాలో జరిగే అనర్థాల గురించి కూడా మీరు అంటే యంగ్ జనరేషన్ మీ దగ్గర నుంచే ముందు మార్పు ఏదైనా రావాలంటే మీకు ముందు దాని మీద అవగాహన కలిగి ఉంటారు. ఆ ఉద్దేశంతో ఇటువంటి మన జాతీయ స్థాయిలో ఎటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టినా ముందు మన స్కూల్ స్థాయి, హై స్కూల్ స్థాయి నుంచి మొదలు పెట్టాము. మలేరియా నివారణ కానీ, డెంగ్యూ నివారణ కానీ, కుటుంబ నియంత్రణకు సంబంధించిన కానీ, లేదా ఆడపిల్లలను సంరక్షించుకుందాం, వాళ్ళని చదివిద్దామని కానీ, ఇలాంటి ఇన్ని కార్యక్రమాలు కూడా మనం చేస్తూ ఉన్నాం. సో ఇలా అవగాహన మీకు పెంపొందించుకొని చక్కగా అభివృద్ధిలోకి రావాలి. మీరందరూ కూడా భవిష్యత్తులో మరి మంచి మంచి అధికారులు అవ్వాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. 96 దేశాల సభ్యత్వం కలిగి ఉంటే అన్ని 196 దేశాలను ఒక భారతదేశంలోనే 145 కోట్ల మంది ప్రధానికం అంటే అంత హైయెస్ట్ పాపులేషన్తో ఒక భారతదేశమే ఉంది. ఇదివరకు మనం ఏమనుకునేవాళ్ళం అంటే చైనా ఉండేది అనుకున్నాం, కానీ దాన్ని కూడా మించి మనం వస్తున్నాం. దీనివల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏంటి, అప్రయోజనం ఏంటి అంటే నీటికి సంబంధించిన తాగునీటి సమస్య ప్రధానమైనటువంటిది ఉంది. ఇప్పటికే ఢిల్లీ కానీ, మధ్యప్రదేశ్, గుజరాత్, కొన్ని రాజస్థాన్ రాష్ట్రాల్లో మనం ఏం చూస్తున్నాం పేపర్లో, టీవీలో నీటికి సంబంధించినటువంటి తాగునీటి సమస్య వస్తుంది. అలాగే ఆహారపు సమస్య, ఇవన్నింటినీ కూడా కొరతతో ఏర్పడేటువంటి పరిస్థితులు. దానివల్ల ఎన్నో రకాలైనటువంటి ఎన్ని విషయ పరిజ్ఞానం తెలుసుకోవడం కోసం శ్రీ విజ్ఞాన వేదిక, అలాగే డిఎంహెచ్ఓ గారు ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాల ద్వారా మీరు తెలుసుకుని రాబోయే రోజుల్లో దీనిపై మంచి అవగాహనతో మీరు ముందుకుంటారని ఆశిస్తున్నాను. ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమం జూలై 11వ తారీఖు జరుగుతుంటుంది. అదే ఒక రోజుని కార్యక్రమం చేస్తే ప్రజల్లో ఏం తెలుస్తున్న ఉద్దేశం మీద నిజంగా బాలబాలికల్లోకే ఈ అవగాహన ప్రతి కార్యక్రమాన్ని కూడా వరల్డ్ కార్యక్రమాలన్నీ కూడా స్కూల్స్, కాలేజీలను ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే సంపూర్ణ అవగాహన కలగాలంటే ఒకరోజు చెప్తే అయ్యేది కాదు. అందువల్ల మీరు ఇవన్నీ కూడా విద్యుతోపని కూడా నేర్చుకోవాలి. ఏమ్మా ఇప్పుడు ఇది ప్రభుత్వ కార్యక్రమం, ప్రభుత్వం ప్రతి దానికి కూడా సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. మీ విద్యకి, వైద్యానికి పెద్దపీట వేస్తారు. అటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ పిఎస్ఎం గర్ల్స్ స్కూల్లో ఇవాళ జనాభా పెరుగుదల, అరిష్టాలు, పరిష్కారం, అవగాహన కార్యక్రమాన్ని, కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసి నియంత్రణ దాని మీద పోటీలు పెట్టాం. ఈ పోటీల్లో గెలిపించిన వారికి గవర్నమెంట్ సర్టిఫికేట్, ఒక చిన్న ప్రైజ్ ఇస్తారు. అవన్నీ కూడా మీరు రాసి మాకు ఇచ్చేస్తే రేపు ఎల్లుండి కలెక్టరేట్లో వీలుంటే కలెక్టర్ గారు, లేకపోతే డిఎంహెచ్ఓ గారు, ఇద్దరు జిల్లా అధికారులే ఏమో అర్థం మీకు ఇవన్నీ జీవితంలో ఉపయోగపడతాయి గవర్నమెంట్ సర్టిఫికేట్స్. ప్రపంచ జనాభా దినోత్సవం అంటే పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అని మనం చెప్పుకోవచ్చు. జనాభా ఒక లిమిట్ దాటినప్పుడు దాన్ని విస్ఫోటనం అంటారు. విస్ఫోటనం జరిగినప్పుడు ఏమవుతుంది, మనకి అవసరమైనవి ఏవి అందవు. అంటే ముఖ్యంగా మనకి కనీస అవసరాలు ఏమంటే ఆహారము, నీరు, వసతి, ఆ 3 కూడా మనకి అందించడం కష్టమైపోతుంది. ప్రపంచంలో మనం చాలా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి ఉన్నాం. మనకు అవసరానికి తగిన సదుపాయాలు దొరకవు. కాబట్టి ఈ జనాభాని కంట్రోల్ చేయవలసిన అవసరం స్కూల్ లెవెల్ నుంచి మీకు అవగాహన కల్పించడం కోసం ప్రభుత్వం వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.